ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిదినము దేవుని ప్రేమలో నడిపింపబడుతూ దేవుని కార్యాలను తలంచుకుంటూ సంతోషంతో ఆనందంతో మీ జీవితాన్ని కొనసాగిస్తున్నానని విశ్వసిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఈ లోకంలో మీరు ఉన్నారు కాబట్టి మీ జీవిత ప్రయాణంలో మీరు శ్రమలు అనేది అనుభవించాల్సి వస్తుంది. శ్రమ అనేది మీకు కలుగుతుంది కాబట్టి, అయినప్పటికీ మీ శ్రమ పడిన ప్రతిసారి ఎంత మాత్రము మీ హృదయములని అధైర్యపరచుకోక ధైర్యపరచుకునుడి. ఎందుకంటే నేను కూడా లోకాన్ని జయించి ఉన్నాను, మీకు కూడా జయించడానికి శక్తినిస్తాను అని దేవుడు మనకు వాగ్దానపూర్వకంగా ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. అవును, శ్రమ అనేది ప్రతి మనిషిలో శ్రమ ప్రతి మనిషిని ఎంతగానో కృంగదీస్తుంది కాబట్టి, ఇంకా నీతిమంతులకు అనేక శ్రమలు ఈ లోకంలో కలుగుతాయి కాబట్టి, దేవుని యందు ఎంతో నమ్మకము ఎంతో భయభక్తులు కలిగి ఉన్న నీకు కూడా ఎన్నో శ్రమలు జీవితంలో ఎన్నో బాధలను అనుభవించాల్సి వచ్చినా కానీ, ఒక్కసారి నువ్వెవరిని జ్ఞాపకం చేసుకున్నా ఎవరి సపోర్ట్ తీసుకున్నా కానీ నువ్వు ముందుకు వెళ్ళలేవు. కానీ ఒక్కసారి మన ప్రధాన యాజకుడైన యేసయ్యని ఒక్కసారి నువ్వు జ్ఞాపకము మాదిరిగా తీసుకున్నట్టయితే, ఆయన ఆలోచించినట్టయితే ఆయన లోకాన్ని జయించి ఉన్నాడు. నీకంటే నాకంటే ఎక్కువగా ఆయన ఎంతో భయంకరమైన శ్రమలు కలిగి, ఆ శ్రమల్లో ఆయన జయించి ధైర్యము కలిగి కృంగిపోకుండా ఈ లోకాన్ని జయించి ఉన్నాడు. జయించి ఉన్న ఆయన మౌనంగా వెళ్ళిపోలేడు, కానీ జయించడానికి నీకు కూడా శక్తినివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే నీ శ్రమల్లో నీకు ఆదరణ కలిగించడానికి ఎవరిని కూడా నువ్వు మాదిరిగా తీసుకోకుండా కేవలము నీకు ముందున్న యేసయ్యను మాదిరిగా తీసుకో. ప్రతి శ్రమను, ప్రతి ఒక్క కలవరాన్ని, ప్రతి ఒక్క వ్యతిరేకతని కూడా దేవుడు ఏ రీతిగా ఫేస్ చేసి ఏ రీతిగా అయితే ఎదుర్కొన్నాడో ఆ ధైర్యము, అలాంటి యొక్క మాదిరితత్వాన్ని నువ్వు తీసుకొని క్రీస్తుని పోలి నువ్వు నడుచుకున్నట్టయితే ఖచ్చితంగా నీ జీవితంలో అధైర్యము కాక ధైర్యంతో నువ్వు ముందుకు సాగగలుగుతావు. శ్రమ కలిగినప్పుడు నాకెవరు లేరని నువ్వు ఎంత మాత్రమో కృంగిపోకూడదు. దేవుడు లోకాన్ని జయించాడు. జయించిన దేవుడు మౌనంగా ఉండడు, కానీ నీకు కూడా జయించడానికి ఆయన శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు నాకు జయించడానికి శక్తిని ఇస్తాడు, ఎదురయ్యే ప్రతి శ్రమలను ఎదుర్కొనగల సమర్థతను నన్ను నింపుతాడు, అందుకోసమే దేవుడు నన్ను నియమించాడు అనే ఒక విశ్వాసముతో దేవుని మాదిరిగా తీసుకొని ముందడుగు వేసి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా నీకున్న శ్రమలు అవి శ్రమలుగానే అనిపించవు. నువ్వు క్రీస్తు వైపు చూస్తూ క్రీస్తు శ్రమలను నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అందుకే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, నేను జయించాను కాబట్టి జయించడానికి నీ శక్తిని ఇస్తాను, ధైర్యం తెచ్చుకొని దేవుడు నేను ధైర్యపరుస్తున్నాడు. ఎంతమంది అయితే కృంగుబాటుతో ఉన్నారో వారందరి జీవితంలో దేవుడు ధైర్యమును అనుగ్రహించి జయించే శక్తిని కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతో చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు. నిజంగా ఈ లోకంలో ఎంతో శ్రమపడి ప్రతి శ్రమను, ప్రతి వ్యతిరేకతను కూడా మీరు జయించిన రీతిగా నీ బిడ్డలు ఎంతమంది అయితే శ్రమ పడుతున్నారో వారికి కూడా జయించే శక్తిని మీరు దయచేయండి. మహిమ ఘనత ప్రభావమును చెల్లించుకుంటూ నీ కోసము నిరీక్షణ కలిగి ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఘనతను మీరు దయచేయమని మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.